చాలా ఇంపార్టెంట్ అని. అవును. అప్పటి నుంచి ప్రారంభించాక 2019కి వీళ్ళు ఏంటంటే అప్పటికి ఇంకా నేర్చుకోవాలి నాయకులు చాలా మంది. 2019 ఎలక్షన్స్ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఏది ఈ ప్రభావితం చేయడం, ఆలోచనలు ప్రభావితం చేసింది కూడా బాగా. కానీ అడ్డకోలు ప్రభావితం కాదు, అదేలే. ఆలోచనలు రేకెత్తించేటటువంటి పోస్టులతో అటు బీజేపీ వాళ్ళైనా కమ్యూనిస్టులైనా. కాంగ్రెస్ తక్కువ ఉండేది, దానివల్ల కాంగ్రెస్ దెబ్బతింది. ఇప్పుడు మళ్ళీ ఆనాటి పత్రికల దరిద్రం, ఇవాళ పత్రికల దరిద్రం సోషల్ మీడియాకి వచ్చేసి ఇవాళ సోషల్ మీడియా బేస్డ్ గా పాలిటిక్స్ నడుస్తున్నాయి. కానీ ఇవాళ సోషల్ మీడియాని ఎలా నమ్ముతున్నారు? ఈనాడు జ్యోతిని చూసి అట్లాగా సాక్షిని చూసి ఎట్లా నమ్ముతున్నారు? ఆ స్టేజ్కి వచ్చేసింది. అటా ఇటా న్యూట్రాలిటీ మనలాంటి వాళ్ళు ఉంటే మళ్ళీ దీనికి కూడా ఒప్పుకోరు, మళ్ళీ సూట్ కేసులు లెక్క చెప్తారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి వరకు ఇది పరిమితం చేశారు. మనలాంటి ప్లాట్ఫారాలు పరిమితం అయిపోయాయి. తద్వారా సోషల్ మీడియా బేస్డ్ వాళ్ళ పాలిటిక్స్ డిసైడ్ చేయట్లా, కానీ ప్రచారానికి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. ఎవరి పార్టీ కాళ్ళకి అదే పార్టీలకు కూడా ఉపయోగపడుతుంది, అవసరం కూడా. దీన్ని లైక్ వన్ ఆఫ్ ది పోల్ మేనేజ్మెంట్ గా ఎంతవరకు చూడొచ్చు? పోల్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ కింద దీన్ని తయారు కానివ్వాలి వీళ్ళు. 2019లో పోల్ మేనేజ్మెంట్ కి పనికొచ్చింది. అంటే బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తుందేమో, పోల్ మేనేజ్మెంట్ కి ఉపయోగపడుతుందేమో. సీన్ ఏం లేదు, నేను అనుకోవడం అయితే అట్లాగేం లేదు. ఇప్పుడు ఒక రోజు వైసీపీని